హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో పెసరట్టు కర్రీ చేసి చూపిస్తున్నా. అసలు పెసరట్టు కర్రీ ఏంటి అని అనుకుంటున్నారా? ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. టిఫిన్స్కి పెసరట్టు వేసుకుంటాం కదా, ఒక కట్ట ఎక్స్ట్రా వేసుకున్నామంటే ఈజీగా మన కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కప్పు పెసలు తీసుకున్నా. వీటిని 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన పెసల్ని 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. దీంట్లోనే 2 inches అల్లం ముక్కలుగా చేసి తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర. వీటన్నిటిని కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకుంటున్నప్పుడే కొద్దిగా వాటర్ పోసుకుని మిక్సీ చేసుకోండి. ఎక్కువ వాటర్ అన్నది యాడ్ చేయొద్దు. దీంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను. ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ టైప్ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అన్నది యాడ్ చేయొద్దు. చూడండి, దీని కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక దోస ప్యాన్ తీసుకుని అది హీట్ అయ్యాక ఆయిల్ వేసి టిష్యూతో కానీ ఆనియన్తో కానీ స్ప్రెడ్ చేయండి. ఇలా చేస్తే మనకి దోశ అన్నది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు దోశ అన్నది ఈ విధంగా కొంచెం మందంగా వేసుకోవాలి. వీలైనంత వరకు మందంగా వేసుకోండి. ఇప్పుడు దీని చుట్టూరు, అంచుల చుట్టూరు ఆయిల్ యాడ్ చేసుకోండి. దోశ పైన అంచుల చుట్టూరు మొత్తం ఆయిల్ అన్నది యాడ్ చేసుకోండి. పెసరట్టుకి ఎక్కువ ఆయిలే పడుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టుకుని 2 to 3 minutes వరకు ఈ దోశని కాలనివ్వాలి. ఇప్పుడు ఒకసారి ఆ ప్లేట్ ఓపెన్ చేసి మనకి దోశ కాలిందో లేదో చూసుకుని సెకండ్ వైపు కాల్చుకోవడానికి స్లోగా ఫ్లిప్ చేసుకోండి. ఇది మందంగా ఉంది కాబట్టి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. స్లోగా ఫ్లిప్ చేయండి. ఇప్పుడు సెకండ్ వైపు కూడా ప్లేట్ క్లోజ్ చేసి 2 to 3 minutes కాలనివ్వాలి. ఇప్పుడు చూడండి, సెకండ్ వైపు కూడా కాలింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ దోశ పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. చల్లారనివ్వకుండా కనుక కట్ చేస్తే మనకి పీసెస్ అన్నవి సరిగ్గా రావు. సో వేడి మీద కట్ చేయొద్దు. పూర్తిగా చల్లారిన తర్వాతే ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఈ సైజు మందంలో ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని అది హీట్ అయ్యాక ముందు కట్ చేసి ఉంచుకున్నాం కదా ముక్కలు, వాటిని వేసి 2 to 3 minutes వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ మారినాయి కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. దీంట్లోకి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయిస్తున్నాను. దీంట్లో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. దీన్ని చాపర్లో వేసి చాప్ చేశాను. మీ దగ్గర చాపర్ లేకపోతే గనక వీలైనంత వరకు చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఈ ఆనియన్స్ అన్నది బాగా వేగాలి. దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి వేయిస్తున్నాను. కలర్ మారేంత వరకు, ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఈ ఆనియన్స్ ని లిడ్ పెట్టి ఒక 5 minutes వరకు వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ అన్నది సెపరేట్ అయ్యింది కదా. ఇప్పుడు దీంట్లో ఒకసారి కలుపుకుని టమాటాలు అన్నది యాడ్ చేయాలి. నేను 2 మీడియం సైజు టమాటాలను తీసుకుని చాపర్లోనే చాప్ చేసి తీసుకున్నాను. మీరు లేదు అనుకుంటే గనక మిక్సీ పట్టుకోండి, లేదా అంటే చిన్న చిన్న ముక్కలుగా అన్న కట్ చేసుకోండి. దీన్ని కూడా లిడ్ పెట్టి ఒక 5 minutes వరకు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించాలి. చూడండి, ఆయిల్ సెపరేట్ అయ్యింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకుని దీంట్లో 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. వేసి ఒకసారి దీంట్లో వేయించుకుంటున్నాను. ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒకసారి వేయించి, మనం ముందు వేయించి ఉంచుకున్నాం కదా ముక్కలు, వాటిని కూడా యాడ్ చేసి దీంట్లో ఒక 2 minutes వరకు వేయించుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి ఒక 2 minutes వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుని దీంట్లోకి సరిపడినంత వాటర్ వేసి, అంటే ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఉడకనివ్వాలి. ఇంచుమించు ఒక 10 to 15 minutes వరకు టైం పడుతుంది మనకి.
10 to 15 మినిట్స్ వరకు ఇలా క్లోజ్ చేసుకుని ఉడకనివ్వండి. చూడండి ఆయిల్ అన్నది సెపరేట్ అయింది కదా, సెపరేట్ అయ్యి ఇప్పుడు మనకి కర్రీ అన్నది రెడీ అయిపోయింది. చూడండి ఆయిల్ అన్నది సెపరేట్ అయ్యి గ్రేవీ అన్నది కూడా చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మన కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ కర్రీ. వెజిటేరియన్స్ కి ఒక మంచి స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చు. ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెసర పునుగుల కర్రీ వినుంటారు, పెసర అట్టు కర్రీ అన్నది చాలా తక్కువగా చేసుకుంటారు. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.